తొలి రోజే వాడి వేడిగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలను ఇప్పుడు చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగాయి. శాసనమండలిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడు మధ్య మాటల యుద్ధం జరిగింది. యూరియా పైన ప్రభుత్వం వెంటనే చర్చను చేపట్టాలని బొత్స పట్టుబట్టారు. రైతులు బాగుండాలనే తాము చర్చను కోరుకుంటున్నట్లు బొత్స చెప్పారు. తమ ప్రభుత్వం యూరియాపై చర్చకు సిద్ధంగా ఉందని అచ్చెన్నాయుడు తెలిపారు. తొలిసారి శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు నాగబాబు. తొలిసారి ఎమ్మెల్సీగా శాసనమండలి సమావేశానికి హాజరైన నాగబాబు సమావేశానికి ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై నాగబాబుకు దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ఇచ్చారు. సభలో చర్చించేందుకు 18 అంశాలను టీడీపీ ప్రతిపాదించింది. సభలో చర్చించేందుకు 9 అంశాలను ప్రతిపాదించింది బీజేపీ. డీఎస్సీ అభ్యర్థులకు రేపు అమరావతిలో ఇచ్చే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడిందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు. అయితే ఎందుకు వాయిదా పడిందనే కారణాలు మాత్రం చెప్పలేదు. మరోవైపు జిల్లాల నుంచి అభ్యర్థులు అమరావతికి వచ్చేందుకు ఏర్పాటు చేసిన బస్సులను అధికారులు క్యాన్సిల్ చేస్తున్నారు. 3,500 కోట్ల రూపాయల విలువైన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేపట్టింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుల సంస్థలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈ సోదాలు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ రైల్వే ఎల్సీ గేట్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జేసీబీల సహాయంతో నిర్వాసితుల ఇళ్లు, దుకాణాలను అధికారులు తొలగిస్తున్నారు. 43.65 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేయగా 100 మంది నిర్వాసితులకు 4 కోట్లు కేటాయించడంతో పాటు ఒక్కో కుటుంబానికి సెంటున్నర భూమిని అందజేశారు. తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రికి వెళుతున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని కొండాపురం దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఆర్డర్స్ ప్రకారం అనుమతి తీసుకుని తాడిపత్రికి వెళ్లాలని పోలీసులు కోరారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాపట్ల పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసి అక్కడ సిబ్బంది పనితీరు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల క్రైమ్ గురించి పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరుతో పాటు తిరుపతిలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని పేర్కొంది. మిగతా చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. తిరుమల శ్రీవారిని సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో స్వామివారిని ఆమె దర్శించుకున్నారు. మీనాక్షి చౌదరిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని నటి మీనాక్షి తెలిపారు. కేటీఆర్ కు